దా దా నీ ఇట్రా ఇట్లా వెళ్ళిరా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఆల్రెడీ లేచి ఫ్రెష్ అప్ అయిపోయినా, ఛాయ్ కూడా తాగిన, పైన కొద్దిగా వర్క్ ఉంటే వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నా. సో ఇప్పుడు వచ్చేసి కిందికి వెళ్దాం, జర్సేపు పిల్లలతో ఆడుకొని మనం మిగతా ఏమైనా వర్క్ ఉంటే ఆ వర్క్ అయితే చూసుకుందాం. చలో కోహి, ఏంటిరా అది? నిహా నువ్వు కూడా చెయ్యి ఒకటి చిన్నది పాప. పెద్దది చెయ్యి. అన్నయ్య చెప్తున్నా, అన్నయ్య చూసుకుంటే అన్నయ్య పాము చేసిండవు. పాము లెక్కనే ఉంది కదా అది. పెద్దది అయింది. నిన్న బ్లాగ్లో మీరు చూసారు కావచ్చు ఆల్రెడీ. కోహ్లీ గారు గుర్రం ఎత్తేసి దాని ఒక టైర్ అయితే వలగొట్టిండు. అరే ఏ టైర్ వలిగిందా? దీని పని అయిపోయినట్టేనేగా. ఇప్పుడైతే ఒకసారి అట్లా బావి దగ్గర పోయేస్తాం. వాన వస్తుంది కానీ వెళ్ళి తలిగిరు పాము. వద్దా? ఎందుకు వద్దంటారా బండి? ఓకే, దేని మీద వస్తారా నిహా? మరి ఎట్లా పోం మరి? ఏ కారు తీసుకో? అటు పోదు, అలా పట్టది. బాయిగాడికి వచ్చినాం, రాగానే ఒకటి ప్రాణి అయితే కనబడ్డది. అరే తాత దగ్గర ఏముందో చూడపరా. అది చూడ బండి మీద ఏం పెట్టిండు తాత. తాబేలు చిన్నది, ఏ పొలంలో కనబడ్డది. దాంట్లో కాపల దాంట్లో ఏంటిరా నిహాది? ఇలాగెళ్ళి చూస్తుంది, లోపలికి పోతుంది. దా దా నిహా ఇట్రా, ఇట్లా వెళ్ళిరా. ఏమంటుందిరా? చిన్న ఉంది పాప గడురా, చిన్న ఉంది. ఎందుకురా బాయ్ బాయ్ అంటారు ఎవరాక? దీన్ని తెచ్చుకుంటారా? ఇంటికి తెచ్చుకుంటారా? వద్దా? ఇచ్చిపోదామా? బాయ్ లేదాం పరాడా, బాయ్లో మొత్తం ఉన్నాయి అలా. ఇవి ఉన్నాయని దీన్ని ఏమో తినేస్తాయి కావచ్చు. దీన్ని షెల్ అంత గట్టిగా లేదు. దీని వెనక సైడ్ మీరు చూడొచ్చు, చిన్నది కాబట్టి మొత్తం లేతగా ఉంది. కొద్దిగా ముదిరితే అంత గట్టిగా అవుతుంది. వాటర్ లేదా? దూరం వేసేద్దాం బాయ్లా. ఇది భయపడుతున్నట్టుంది, మెల్లగా కాలుతాడు దాంతుంది. దీని గోరు చూడరు ఎంత పెద్ద ఉన్నాయి. బాయిలో ఆల్రెడీ ఒక 4-5 తాబేలు ఉన్నాయి. దాన్ని విడిచిపెడదాం, వీటితో ఉంటుంది. ఎవరు పట్టుకుంటారు? ఒకసారి ముట్టుకోరు, గిట్లా ముట్టుకోరు. ఇటు సైడ్ వస్తా, ముట్టుకోరు, చేతిలో పట్టుకోరు. ఏమన్నది మీరు ఇన్ని ఉండరు, నేను కింది పోయేసి వస్తా, సరేనా? మొత్తం లోపల అడుక్కు అయితే పోయింది, ఏదో బండ కింది పోయినట్టుంది. మళ్ళీ ఆడికెళ్ళి మీదికెళ్ళి ఎగ్జైటింగ్గా చూస్తున్నారు. నిహా అటే బ్యాక్, గో బ్యాక్, వెనుకో నిహా. సో ఎప్పుడైతే వెళ్దాం. వీళ్ళకి ఇలా బాయ్ వరకు వచ్చినందుకు ఒక కొత్తది చూడడానికి కనిపించింది. ఆల్రెడీ వీళ్ళకి తెలుసు, బుక్కాలు చూసారు కానీ నిజంగా ఎప్పుడు చూడలేదు, ఇవ్వాలని ఫస్ట్ టైం చూసారు. ఏ కోహి నిహా వెనుకో కోతా. సరే నువ్వు తాతరతా. ఓకే పాపా నచ్చుకుంటావు. వీళ్ళు దాన్ని చూసి భయపడతా ఉన్నారు. సో వీళ్ళిద్దరిని ఎక్కించుకొని మళ్ళీ బండి మీద దాన్ని పట్టుకురాదని చెప్పేసి బండి ఆన్నే దూరం పెట్టేసినాం. మళ్ళీ అక్కడ దాకా పోయి బండి తీసుకొని పో. ఏమైందిరా? నడుచుకుంటారా? మంచిగా బాయర్కి వచ్చినాం, నడవాలి. సరే పాప కాదు, నత్త. రాయి కాదు, రాయి తీసుకోరా కోహి.
చూడే ఇళ్ళకే వెళ్ళింది చూడు ఇక జేబులు వేసుకొని పో ఇంటికాడ కాల్చుకోవచ్చు. అదే వేసుకోయే సో నేను ఆల్రెడీ చెప్పినా కదా నార్వీక్తురు అని చెప్పేసి నార్వీకుడు అయితే అయిపోయింది అనమాట. సో ఇలా వచ్చేసి నాటేసుడు అయితే ఉంటుంది. నాటేసే ముందే ఒక 2 రకాల మందులు యూరియా ఇంకొకటి ఏదో కలిపి చల్లుతారు అనమాట. చల్లిన తర్వాత నాటేసుడు మొదలు పెడతారు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కైకిలోళ్ళు వచ్చే ముందే ఒక 2 సంచులు అయితే వేసుకొద్దాం. అవిటిని చల్లేసినట్టు అయితే కైకిలోళ్ళు నాటేసుడు స్టార్ట్ చేస్తారు. కాలు మీద పడుతుంది అది ఇయ్యదు, అవిటికి తేళ్ళు ఉంటాయి. సో పెద్ద బండి మీద 2 మంది బస్తాలు రావు, అందుకే చిన్న బండి తీసుకొని పోతుంది. ఇప్పుడు ప్లాన్లో చిన్న కరెక్షన్, బండి తీసుకోవట్లేను, కార్ తీసుకోబోతున్నా. మనకు కావాల్సిన 2 బండి బస్తాలు అనమాట. ఒకటి వెనక డిక్కీలో, ఇంకోటి మధ్యలో సీట్లు వేసుకొని వస్తే అయిపోతుంది. బండి తీసుకోవచ్చు కానీ మళ్ళీ రాంగ ఏమైనా తొవ్వల పడితే తలకాయ నొప్పి, మళ్ళీ వాళ్ళని అడగాలి లేపాలి, మళ్ళీ 2 మేనేజ్ చేసుకుని వచ్చి కష్టమే. సపరేట్ కార్ తీసుకొస్తే అయిపోతుంది అని చెప్పేసి కార్ తీసుకొస్తున్నా. ఏమేమి తీసుకోవాలో నాకు అంత ఐడియా లేదు. అడిగిన తర్వాత బాబుకి ఫోన్ చేసి తీసుకోవాలి. ఏదైనా చేస్తా ఉంటే తెలుస్తుంది. ఈ బాబు ఫోన్ చేస్తే ఏమన్నాడంటే ఒకటి డిఏపి అట, ఇంకొకటి 20-20-20 అని ఉంటుంది. ఆ 20-20-20 అని ఉండేది కాకుండా దానిలో ఇంకా 16-18 అని చెప్పేసి ఏదో ఉంటుందట, అది కావాలన్నట. మన విలేజ్లో ఆల్రెడీ షాప్ ఉంది కానీ దానిలో 20-20 ఉందట. అదొద్దు, ఆ కాంబినేషన్ కాకుండా 16-18 ఇంకేదైనా ఉంటుందేమో పక్క విలేజ్లో అడిగిరా అన్నాడు. పక్క విలేజ్లో కొంచెం పెద్దనే ఉంటుంది షాపు, అడిగి చూద్దాం, దొరికితే తీసుకుందాం. ఈ రోజు కూడా వర్షం వచ్చేటట్టే ఉంది. ఇలా మా వాళ్ళు నాటు మొదలు పెట్టారు. మరి మధ్యలో ఆయన వర్షం స్టార్ట్ అయిందంటే బిస్కెట్ అవుతుంది, ఆగాల్సి వస్తుంది అనమాట. నార్మల్గా వానకవులు కట్టుకుని కూడా నాటేస్తూనే ఉంటారు. ఇక బాగా కొడితే బ్రేక్ తీసుకుంటారు అనమాట. మొత్తానికి అయితే షాప్ దగ్గరికి వచ్చేసిన. ఇప్పుడు మనకు కావాల్సిన 2 సంచులు తీసుకొని పోదాం. ఇప్పుడే లోడ్ వచ్చినట్టుంది, మొత్తం దించుతారు. నేను 700-500 ఉంటుందో సంచి అనుకున్నా. రేటు బాగానే ఉంది, దగ్గర 1300 చిల్లరను 1400 చిల్లరను పడ్డది. రెండింటికి కలిపి మనకు 2900 అయితే అయింది. అసలు ఇంత నేను ఎక్స్పెక్ట్ చేయలే. సో ఇప్పుడు వచ్చేసి సంచుల్ని బావి దగ్గర వేసేస్తే కైకిలోళ్ళు వస్తారు, మందు చల్లేస్తే అయిపోతుంది అనమాట. చలో ఇప్పుడైతే ఫటాఫట్ వెళ్ళి అందియాలి బాబుకి. లారీలకి వెళ్ళి అన్లోడ్ చేసేటోళ్ళు కూడా ఆగం అవుతారు. వర్షం వచ్చేటట్టుంది, చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అని చెప్పేసి. ఆల్రెడీ వాళ్ళకి సంబంధించిన కవర్ అవుతుంది మీదికి వెళ్ళి. ఒకవేళ ఎక్కువ వర్షం కొడితే మేబీ సంచులు తడిచి మందు కరిగిపోతుంది మన టెన్షన్ వాళ్ళు కూడా ఉన్నారు, టక్కడాక దించేస్తారు అనమాట. ఎవరి టెన్షన్ వాళ్ళకి, కరెక్ట్ టైం వాన వస్తే ఆగం అయిపోతుంది అని చెప్పేసి. మనకేమో వాన కొడితే నాట అయిపోతుంది అని మన టెన్షన్. ఎవరి టెన్షన్ వాళ్ళకు ఉన్నది, ఎవరి టెన్షన్ వాళ్ళు ఉన్నారు. అనుకున్నట్టుగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. చూడొచ్చు ఇప్పుడు మొత్తం ఇక ఆగం ఉంటుంది అన్నమాట. మందాలు అది ఇది కథ. సో కావాల్సిన మందు సంచి అయితే అందించేసిన. ఇప్పుడు బాబు జల్లేస్తాడు, వాళ్ళు నాటేస్తారు అనమాట. ఎక్కువ ఉంటే నేను కూడా ఉందండి, 2-3 పొలాలే ఉన్నాయి అని చెప్పేసి నేను కూడా వెళ్ళిపోతున్నా. తెచ్చిన 2 సంచులలో ఒకటే సంచి చల్లుతారు, ఒక సంచి ఇంటికి తీసుకుపోతున్నా. ఎందుకంటే వర్షం వస్తే మళ్ళీ అక్కడ తడిచిపోతుంది, ఇంటికి పట్టుకో అన్నాడు బాబు. తీసుకొని ఇంటి దగ్గర వేసేస్తే ఇంటి దగ్గర ఉంటుంది, అవసరం ఉన్నప్పుడు మళ్ళీ తెచ్చుకోవచ్చు. వర్షము పొద్దున్న నుంచి తనలాడి ఇప్పుడు తీసింది. పొద్దుగాల నుంచి మొగులుండే అదంతా ఇప్పుడు మొత్తం ఫుల్ కొడుతుంది. ఈ చల్లని వర్షంలో గరం ఛాయ్ అయితే వేసేస్తున్నా. ఈరోజు పీర్ల పండుగ కదా, ఎవరెవరు ఊర్లో ఎట్లా అయిందో కామెంట్ చేయరు. మా ఊర్లో కూడా అయింది. కాకపోతే ఇప్పుడు కరెక్ట్ టైం లావట్టంగానే వర్షం వచ్చింది. ఓన్లీ ఎత్తుకున్న వాళ్ళు తప్ప వెనక బ్యాక్గ్రౌండ్ లెవెల్ లేరనమాట. ఊర్లో ఒక రౌండ్ వేస్తారు మొత్తం. ఇప్పుడు మళ్ళీ వస్తే నేను మీకు చూపిస్తాను. వర్షంలో పోతూనే ఉన్నారు అట్లే వాళ్ళు. సో ఫైనల్గా ఇది ఈరోజు బ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ టేక్ కేర్, బాయ్ బాయ్.